నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఇస్రో శాస్త్రవేత్తల విజయం పట్ల సర్వత్రా హర్షం మాధవదారులో 1500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల భారీ ర్యాలీ ఊపందుకున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నామినేషన్ల ఘట్టం బుధవారం ఒక్కరోజే 5 నామినేషన్లు దాఖలు గాజువాకలో వీధి వ్యాపారులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి గుర్తింపు కార్డులు ఉన్నా లేకున్నా ముద్రా రుణాలు అందజేస్తామన్న జెడ్సీ రమణ ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు విశాఖలో పీడియాట్రిక్ సర్జన్ల జాతీయ సదస్సు లాప్రోస్కోపిక్ సర్జరీలో వస్తున్న ఆధునిక పోకడలను చర్చిస్తామన్న వైద్యులు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి నామినేషన్లు ఊపందుకున్నాయి బుధవారం ఒక్కరోజే 5 నామినేషన్లు దాఖలు అయ్యాయి దీంతో ఇంతవరకు నామినేషన్ల సంఖ్య 6కు పెరిగింది నామినేషన్ల ఘట్టంపై ఓ రిపోర్ట్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఇంతవరకు 6 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు బుధవారం ఒక్కరోజే 5 నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడ్ల ఆదిరాజు నామినేషన్ దాఖలు చేశారు నగర కాంగ్రెస్ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుగా కలెక్టరేట్ కు చేరుకుని అట్టహాసంగా నామినేషన్ వేశారు జిల్లా రెవెన్యూ అధికారి సహాయ రిటర్నింగ్ అధికారులు సి చంద్రశేఖర్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు స్వతంత్ర అభ్యర్థిగా వివి రమణమూర్తి భారీ ఊరేగింపుతో కలెక్టరేట్ కు చేరుకుని నామినేషన్ వేశారు అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా ఎం సత్యజగన్నాథరావు మాకిరెడ్డి బుల్లిదొర పతివాడ రమణలు నామినేషన్లు వేశారు నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తుల వివరాలు తెలిపే ఫారం 26ను కూడా అదనపు అఫిడవిట్ తదితర ధృవీకరణ పత్రాలను అందజేశారు నా వంతు కృషి చేస్తాను ఈసారి నాకు ఒక అవకాశం ఇవ్వమని ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ పట్టభద్రులను కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ ప్రాంత సమస్యల పట్ల గడిచిన 25 సంవత్సరాలుగా నాకు అనుభవం ఉంది మరి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు మరి అలాగే పెన్షనర్లు మరి అలాగే కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నిరుద్యోగ పట్టభద్రులు అందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు మరి వీరి తాలూకా సమస్యలను సాధించడానికి మరి శాసన మండలిలో ఒక బలమైనటువంటి వాయిస్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవకాశం నాకు ఇమ్మని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను మరి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విశాఖపట్నానికి రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు అలాగే పెద్దలందరూ డిమాండ్ చేస్తున్నట్టు సిపిఎస్ రద్దు విధానం అలాగే మరి ఉపాధ్యాయుల పట్ల రకరకాల జీవోలు గంటకో జీవో రకరకాల జీవోలు చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలందరూ కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇస్రో శాస్త్రవేత్తల ప్రయోగం విజయవంతం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది విశాఖ మాధవదారులో సుమారు 1500 అడుగుల జాతీయ జెండాతో 800 మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇది మాధవదారు నుంచి ప్రారంభమై మురళీనగర్ బిర్లా సెంటర్ జాతీయ రహదారి వరకు సాగింది ఇస్రో శాస్త్రవేత్తలకు జేజేలు పలుకుతూ సాధించిన ఘనత ప్రపంచవ్యాప్తమైందంటూ విద్యార్థులు నినాదాలు చేశారు ఈ భారీ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మురళీనగర్ వీధులన్నీ జాతీయ జెండా కనువిందు చేశాయి ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ విద్యార్థులు చేసిన ఈ ర్యాలీకి తాము మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని జీవీఎంసీ 39వ వార్డు వైకాపా అధ్యక్షుడు శనపల చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్వహించారు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి ఈరోజు సక్సెస్ అవ్వడం మన దేశానికి ఎంతో గర్వకారణం మన శాస్త్రవేత్తలు మన ప్రతిభను ఖండాంతర వ్యాప్తి చేసి ఈరోజు ఈ ప్రయోగం వల్ల భారతదేశం ముందు దశలో సాంకేతిక పరమైన అంశాల్లో ముందు దశలో ఉందని చెప్పి నిరూపించారు కాబట్టి ఈ విజయోత్సవ మా విద్యార్థులు అందరూ కూడా ప్రజలు కూడా ఈ విజయోత్సవ యాత్రను ఈ జెండాతో తెలియజేసి జై హో భారత్ జై జై భారత్ విజయోత్సాహాన్ని పిల్లలతో పంచుకునేందుకు చంద్రమౌళి గారు అలాగే మా ప్రిన్సిపల్ దస్తగిరి సార్ గారు మిగతా స్కూల్ వాళ్ళు అందరూ కూడా 500 మీటర్లు అంటే సుమారుగా 1600 అడుగుల మన భారతదేశ కీర్తి పతాకాన్ని ఈరోజు ఈ విశాఖ జిల్లా అందు రెపరెపలాడించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం.
గాజువాక వీధి వ్యాపారుల సమస్య పరిష్కారానికి అధికారులు ముందుకొచ్చారు. వీరికి గుర్తింపు కార్డులు ఉన్నా లేకపోయినా ముద్రా రుణాలు అందజేయడం, మార్కెట్ సౌకర్యాన్ని మెరుగుపరచడం వంటివి చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గాజువాక జెడ్సీ బీవీ రమణ వీధి వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. కనితి రోడ్లో ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్వహించే మార్కెట్ ప్రభుత్వపరమైనందుకు అక్కడే G+3 మార్కెట్ ను నిర్మించాలని వీధి వ్యాపారులు కోరారు. అలాగే గతంలో ఇచ్చిన హామీ మేరకు జింక్ లో ఉన్న 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో మార్కెట్ ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అంతవరకు రోడ్లు, కూడల్లో వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం పట్ల చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. జెడ్సీ రమణ కూడా వీరికి ముద్రా రుణాలు అందజేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జీవితం గడుపుతున్నారు కాబట్టి పర్లేదు, చాలా వరకు మీరు అప్పులు తీసుకుంటారు, రోజువారీ అప్పులు తీసుకుంటారు. దాని స్థానంలో ఈ రోజున ముద్రా లోన్స్ అనేసి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు అందరూ కూడా చిన్న చిన్న రుణాలు, చిన్న వ్యాపారస్తులకు రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే దానికి రుణం కావాలంటే ముందు మొట్టమొదటిగా మీకు గుర్తింపు కార్డు కావాలి. మీరు పలానా వ్యాపారం చేస్తారు, పలానా చోటు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, మీరు ఇక్కడ ఈ ప్రాంతం నివాసం ఉంటున్న విషయం కూడా వాళ్ళు ధృవీకరించాలన్నమాట. అందుకోసమని మీకు మొట్టమొదటి ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే కొంతమందికి ఐడెంటిటీ కార్డు లేవు, లేకపోయినా సరే మేము ధృవీకరణ చేసి మొత్తం అందరికీ కూడా వీలైనంత ఎక్కువ మందికి లోన్ పెట్టాలని అనుకుంటున్నాం. ఇవ్వమని చెప్పేసి ఒక లెటర్ పెట్టాం. అలాగే రెండో ఆప్షన్ హిందుస్థాన్ జింక్ లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజుని హిందుస్థాన్ జింక్ లో గాజువాక సర్వే నెంబర్ లో అది 3 ఎకరాల సుమారుగా 4-5 ఎకరాలు ఉంది కాబట్టి అది మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలు కూడా అక్కడ కానీ మార్కెట్లో, కణితి రోడ్లో కానీ మార్కెట్లో, లేదా హిందుస్థాన్ జింక్ లో కానీ మాకు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రవేశపెట్టిన నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా ఈ విధానం పట్ల ఆకర్షితులవుతున్నారు. గతంలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు గైడ్లు, ట్యూషన్లు మీదే ఎక్కువగా విద్యార్థులు ఆధారపడేవారు. ఇప్పుడు వాటిని పక్కన పెట్టి కొత్త విధానం అమలు చేయడం వల్ల విద్యార్థులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బట్టి పట్టే విధానం పోవడం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి కూడా తగ్గుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులు కూడా ఈ విధానం వల్ల తమకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. మార్కులు కూడా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సీసీ విధానంలో పరీక్ష విధానం కండక్ట్ అవుతుందండి. సీసీ విధానం గవర్నమెంట్ పెట్టింది ఏంటంటే కాంప్రహెన్సివ్ కంటిన్యూడ్ ఎగ్జామినేషన్ రూల్స్ అండి. ఇది ఏంటంటే పరీక్షలు నిరంతరం విద్యా మూల్యాంకనమే. ప్రతి యూనిట్ ప్రతి రోజు పాఠం చెప్పడం, 5 నిమిషాలు మూల్యాంకనం చేయడము ఈ విధానంలో పిల్లలందరూ కూడా టీచర్ ప్రాక్టిక్ అంటే పీపుల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. పిల్లలే ఒక ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళే ఆ ప్రాజెక్ట్ విధానం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఫీల్డ్లోకి వెళ్దాం. ఒక ఫస్ట్ ఎయిడ్ చెప్పారనుకోండి, మన ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎయిడ్ అంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నర్స్ దగ్గరికి వెళ్ళి మేడం ఎలా చేయాలి, ఏం చేయాలని పిల్లలే అడిగి తెలుసుకుని మాకు వచ్చి ఇలా చేసాం టీచర్ అని చెప్తున్నారు. దానివల్ల ఏమైనా పేపర్ కూడా రేపు పొద్దున ఎగ్జామ్ పేపర్ కూడా ఏ క్వశ్చన్ ఇచ్చినా పిల్లలు అటెంప్ట్ చేసేలా ఉంటుంది సార్. ఈ సీసీ మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. ఇంతకుముందు అంటే మా లాస్ట్ ఇయర్ బ్యాచ్లు ఇవన్నీ మరి ఒక గైడ్ అయినా సరే, టెక్స్ట్ బుక్ అయినా అదే పనిగా చదివి చదవాల్సి వస్తుంది. ఇలా కాదు, మాకు ఒక టీచర్ చెప్పేది చదివి మేము ఎంతగా అర్థం చేసుకుంటామో అక్కడ. నడుపూరులో చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే సిసి మోడల్ చాలా బెస్ట్గా ఉంది. ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి ఒకళ్ళు చెప్పకంటే మనమే ఎలా ప్రిపేర్ అవ్వాలో గురించి మన ఆత్మవిశ్వాసంలో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదనేసి. చిన్నపిల్లలకు చేసే లాప్రోస్కోపిక్ సర్జరీలో వస్తున్న అత్యాధునిక చికిత్సా విధానాలను తెలియజేసేందుకు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జన్స్ ఏపీ చాప్టర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఓమ్ని ఆర్కేలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేషియా, ఆస్ట్రేలియా నుంచి వస్తున్న ప్రముఖ వైద్యులు ప్రొఫెసర్ హాక్టాన్, ప్రొఫెసర్ సంజీవ్ కుర్రానాలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలను లైవ్ లో చూపిస్తారని తెలిపారు. 2 ఏళ్లలోపు పిల్లలకు సర్జరీ చేయాలనే అంశం చాలా సున్నితమైనందున అన్ని మెలకువలు పాటిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా పీడియాట్రిక్లు సర్జన్లు ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఈ సర్జరీస్ ఈజీగా ఎలా చేయడం, తొందరగా ఎలా నేర్చుకోవడం, ఇలాంటి వాటి మీద కొన్ని మెలకువలన్నీ ఇక్కడ వచ్చిన డెలిగేట్స్ కి రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ 17, 18, 19 తారీఖుల్లో
గేట్వే హోటల్లో ఈ కాన్ఫరెన్స్ జరగబోతుంది. 18, 19 తారీఖుల్లో లైవ్ సర్జరీస్ ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో చేసి అవే లైవ్ సర్జరీస్ అక్కడ కేబుల్ ద్వారా ట్రాన్స్మిషన్ చేసి అక్కడ డెలిగేట్స్ అందరికీ చూపిస్తున్నాం. ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్లో ఏం చేస్తామంటే చిన్న చిన్న మెటల్ ట్యూబ్, పెద్దవాళ్ళలో అయితే 1 సెంటీమీటర్ డయామీటర్, చిన్నపిల్లల్లో అయితే 5 మిల్లీమీటర్లు 3 మిల్లీమీటర్ల డయామీటర్లు ఉన్న చిన్న చిన్న మెటల్ ట్యూబుల్ని శరీరంలోకి. ఇస్రో శాస్త్రవేత్తల ప్రయోగం విజయవంతం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శాస్త్రవేత్తల కృషి ఫలించిన నేపథ్యంలో కూర్మానపాలెంలో విద్యార్థులు 150 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తల కృషి ప్రపంచ దేశాలకు తెలిసిందని అన్నారు. 104 ఉపగ్రహాలను ఒకేసారి రోదసీలోకి పంపిన ఘనత సాధించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపగ్రహాలన్నీ కూడా 135 ఉపగ్రహాలని ఈరోజు పంపించడం జరిగింది. 105 ఉపగ్రహాలను కూడా ఒకేసారి పంపించడం అనేది నిజంగా ఒక గొప్ప పరిణామం అని చెప్పవచ్చు. మన శాస్త్రవేత్తలు అందరికీ కూడా మన భారతదేశం అంతా కూడా వారికి వందనాలు తెలుపుతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా అమెరికా కానీ, రష్యా కానీ, లేకపోతే పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా మేము శాస్త్రవేత్తలందరూ కూడా మా దగ్గరే ఉన్నారని ఒక గర్వంతో ఉండేవారు. సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆచార్య జేఎస్ఎన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. రామ్నగర్లోని యూనివర్సిటీ కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవ సభలో వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాజుని ఘనంగా సత్కరించారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటులో భాగంగా సెంచూరియన్ యూనివర్సిటీ విశాఖ కేంద్రంగా ఆవిర్భవించిందని ఆచార్య రాజు తెలిపారు. ఒడిశాలోని స్కిల్ డెవలప్మెంట్ సెక్షన్లో సెంచూరియన్ యూనివర్సిటీలో దేశంలోనే నంబర్ 1 గా ఉందని అన్నారు. మెకానికల్, కంప్యూటర్, ఈసీఈ, సివిల్ విభాగాల్లో త్వరలో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. అవకాశం ఎక్కువగా ఉంది. ఇది స్పెషాలిటీ అనమాట. మిగతా యూనివర్సిటీలే కాకుండా యూనివర్సిటీ మీద రైట్ ఫ్రమ్ డే 1 ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్ కూడా హైలీ టెక్నాలజికల్లీ డెవలప్డ్ ల్యాబ్స్, రోబోటిక్స్ అవనండి, అవియోటివ్ అవనండి, సిఎన్సీ మిషన్ అవనండి. ఎందుకంటే మాకు ఒక 50 కంపెనీలతోటి ఆల్రెడీ టైప్ ఉంది. వాళ్ళు వచ్చి ఎక్విప్మెంట్ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు క్యాంపస్లో, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు టీచర్స్ తోటి పాటు. సో అందుకని దిస్ యూనివర్సిటీ హ్యాస్ వెరీ గుడ్ స్పెషాలిటీ. ఇనిషియల్గా ఒక 4 కోర్సు మేము మొదలు పెడుతున్నాం ఇంజనీరింగ్, అపార్ట్ ఫ్రమ్ అదర్ సర్టిఫికేట్ కోర్సెస్ అండ్ డిప్లొమా కోర్సెస్ అనమాట. ఇవేంటంటే మెకానికల్ ఒకటి, కంప్యూటర్స్ ఒకటి, ఈసీఈ ఒకటి, సివిల్ ఒకటి. ఈ 4 ఏళ్ళు కూడా ఇండస్ట్రీ పీపుల్ వచ్చి మాకు ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అది స్పెషాలిటీ అనమాట. అందుకని వాళ్ళు స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో చేరగానే మనం ఏదో ఇంజనీరింగ్ చేయడం ఆ తర్వాత నేర్చుకుంటే కాకుండా డే 1 నుంచి కూడా వాడు ఇంజనీరింగ్ ఫీలింగ్ వచ్చి వాళ్ళు. విశాఖ వీఐపీ రోడ్లో విజయ సాయి కృష్ణ టైల్స్ అండ్ శానిటరీ షోరూం ప్రారంభమైంది. ఈ షోరూంను సంస్థ అధినేత రవిశంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సుమారు 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూం కనువిందు చేస్తోంది. కొత్తగా టైల్స్, అత్యాధునిక శానిటరీ పరికరాలు ఆకట్టుకున్నాయి. జాన్సన్స్ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ విక్రయిస్తున్నట్లు సంస్థ అధినేత రవిశంకర్ తెలిపారు. మన వైజాగ్లో కొత్తగా ఈ టైల్స్, శానిటరీ, వ్యానిటీ మిర్రర్స్ గురించి కొత్తగా ఇక్కడ మన శ్రీ విజయ సాయి కృష్ణ ఏజెన్సీస్ అని కొత్తగా ఒక షోరూమ్ ఓపెన్ చేశాము ఈ రోజున. దీనిలో అన్ని రకాల జాన్సన్ ట్యాప్స్, తర్వాత ఎగ్జారో టైల్స్, సన్హట్ టైల్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. పెద్ద షోరూమ్, దాదాపు 2500 SFT ఉన్న షోరూమ్, అన్ని అవైలబిలిటీ ఉండేటట్టుగా ఇచ్చేసాము. సో ఇదంతా వైజాగ్ వాసులకి. సీఎం చంద్రబాబు భూసేకరణ పేరుతో బినామీలకు తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన భూములకైతే ఎకరాకు 70 లక్షలు, మిగతా వారి భూములకైతే 10 లక్షల నుంచి 20 లక్షల లోపు ఇస్తున్నారని ఆరోపించారు. అమరావతి దగ్గర నుంచి పట్టిసీమ పురుషోత్తపట్నం వంశధార భూసేకరణలో ఈ విధమైన వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు.
విశాఖ శివారు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు దందాలు సాగిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్ప ఆశయంతో నెలకొన్నటువంటి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసే విధంగా జనభూమి కమిటీలు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకి ఈవేళ రేషన్ కార్డులు, పెన్షన్లు, అనేకమైన కార్యక్రమాలు దొంగతనంగా చేసే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు దిగజారి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ భారతదేశ పరిస్థితులు ఇవాళ చంద్రబాబు విధానాలు ఉన్నాయన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. తక్షణమే ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి జనభూమి కమిటీలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. ఫిబ్రవరి 16 గాలి వేగం ఉదయం 18 నుండి 22 కిలోమీటర్లు, సాయంత్రం 14 నుండి 16 కిలోమీటర్లు, రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం పశ్చిమ దిశగా, రాత్రి దక్షిణ దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. ఫిబ్రవరి 17 గాలి వేగం ఉదయం సాయంత్రం రాత్రి 8 నుండి 10 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం ఉత్తర దిశగా, సాయంత్రం ఈశాన్య దిశగా, రాత్రి దక్షిణ దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రముగా ప్రకటించబడింది. మార్చి 18 వరకు సుమారు 87 లక్షల పశువులకు ప్రతి గ్రామంలో ఉచితంగా టీకాలు వేయుటకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వారు నిర్ణయించారు. కావున పశు పోషకులందరూ ఈ అవకాశమును సద్వినియోగించుకుని తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించవలసిందిగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వారు కోరుచున్నారు. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకోయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇస్రో శాస్త్రవేత్తల విజయం పట్ల సర్వత్రా హర్షం. మాధవదారిలో 1500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల భారీ ర్యాలీ. ఊపందుకున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నామినేషన్ల ఘట్టం. బుధవారం ఒక్కరోజే 5 నామినేషన్లు దాఖలు. గాజువాకలో వీధి వ్యాపారులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి. గుర్తింపు కార్డులు ఉన్నా లేకున్నా ముద్రా రుణాలు అందజేస్తామన్న జెడ్సీ రమణ. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు విశాఖలో పీడియాట్రిక్ సర్జన్ల జాతీయ సదస్సు. లాప్రోస్కోపిక్ సర్జరీలో వస్తున్న ఆధునిక పోకడలను చర్చిస్తామన్న వైద్యులు. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.